స్టేట్ అప్పుడు ఒక ప్రత్యేక దేశంలాగానే ఉండేది. తర్వాత 1948 సెప్టెంబర్ 15 నాడు హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఈ విలీనమైన సందర్భంగా ఈరోజు మనము ఈ విలీన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మిత్రులారా, భారతదేశంలో తెలంగాణ విలీనమైంది కానీ తెలంగాణకు విమోచన వచ్చిందని నేను అనుకోవట్లేదు. అలా కలిసిన వెంటనే సీమాంధ్రుల గుప్పట్లోకి వెళ్లిన తెలంగాణ ప్రాంతం ఇప్పటికీ విమోచనకు నోచుకోలేదని నేను అనుకుంటున్నా. మిత్రులారా, ఎన్నో ఏళ్ళు దాదాపు 60 సంవత్సరాల పాటు మనం చేసిన పోరాటం కారణంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి దాదాపు 40 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు కూడా తెలంగాణ ప్రక్రియ ముందు పడుతున్నట్టు మనకు కనపడట్లేదు. ఒకవైపు సీమాంధ్రలో ప్రభుత్వం సృష్టించిన ఉద్యమాలు అక్కడ నడుస్తున్నాయి. నిన్న మళ్ళీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఢిల్లీలో తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది, ఇక వెనక్కి పోయేది లేదని చెప్తున్నాడు. మరి వెనక్కి పోయేది లేదు కరెక్టే, కానీ ముందుకు ఎట్లా వెళ్తుంది అనేసి మనం అడుగుతున్నాం. 40-50 రోజులు అవుతున్నా సరే ఇంకా ముందు పడట్లేదు. ఈ సీమాంధ్ర కుట్రల నుంచి ఎప్పుడు తెలంగాణ బయటపడి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతుందనేసి మనందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. తెలంగాణ బిడ్డ జన్మ దానికోసం మనం చూస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మంత్రిసాని లాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది. పురిట్లోనే చంపేద్దామనే కుట్రతోటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలనేసి మేము చెప్తున్నాం. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు ముఖ్యమంత్రి ముందుండి ఈ కుట్రలన్నింటినీ కూడా రూపకల్పన చేస్తుంటే తెలంగాణకు రాష్ట్ర ఆవిర్భావంకి ఆటంకాలు ఎదురవుతుందనేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మిత్రులారా, విద్యుత్ ఉద్యోగుల్లాగా మనం చేస్తున్న పోరాటం అనేది తెలంగాణ మొత్తం గర్విస్తున్నది. ఈరోజు మనం దాదాపు ఆగస్టు 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. మనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే ముఖ్యమంత్రి చేసిన అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనము ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అసత్య ప్రచారాలు చేస్తే ప్రజల్లో ఎలాంటి ఆందోళనలు నెలకొంటాయో మనందరికీ కూడా తెలుసు. మనము ముఖ్యమంత్రి చెప్పిన 2-3 అసత్య ప్రచారాలు ఏంటనేది మనము ఇక్కడున్న విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. విద్యుత్ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏమన్నాడంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ఎడారి అయిపోతుంది అనేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇక ఉండదు అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి వేసుకున్న లెక్కల్లో తప్పేంటనేది మీరు ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. కాబట్టి మీకు చెప్తున్నా, ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులే తెలంగాణకు వస్తాయి, కానీ తెలంగాణ బయట ఉన్న ఏ ప్రాజెక్టులో కూడా తెలంగాణకు వాటా రాదనేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే తెలంగాణ బయట, సీమాంధ్ర బయట కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇలాంటి సంస్థల ఆధ్వర్యంలో అనేక ప్రాజెక్టులు నడపబడుతున్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి భవిష్యత్తులో ఏర్పడే తెలంగాణ వాటా దాదాపు 55 నుంచి 60% ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి వేసుకున్న లెక్కల కన్నా 1000 నుంచి 1500 మెగావాట్ల అదనపు సామర్థ్యం కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వస్తుంది. ఇక మనకున్న లోటు ఇంకొక 500-600 మెగావాట్లు మాత్రం ఉంటుంది. ఈ 500-600 మెగావాట్లకు కూడా భూపాల్పల్లి ప్రాజెక్టు 600 మెగావాట్ల ప్రాజెక్టు ఇంకో 6 నెలల్లో పూర్తి కాబోస్తున్నది. అదే కాకుండా జైపూర్ దగ్గర అంటే ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి వాళ్ళు 1200 మెగావాట్లు 2 ఏళ్ల లోపల ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ట్రాన్స్మిషన్ కారిడార్
మనకు ఇంకొక 3 నెలల్లో కంప్లీట్ కాబోతుంది. అదనంగా 2000 మెగావాట్లు వస్తుంది. వాస్తవ పరిస్థితి ఇదైతే ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రాంత ప్రజలను భయభ్రాంతులు చేయడానికి విద్యుత్ దొరకదు అనేసి చెప్తున్నాడు. అలాగే సీమాంధ్ర ప్రాంతాన్ని కూడా భయభ్రాంతులు చేయడానికి మీకు నీళ్లు రావు అనేసి చెప్తున్నాడు. నీళ్లు అనేవి ఎందుకు రావు, ఎందుకు వస్తాయి అనేది తెలంగాణ ప్రాంత విద్యుత్ రంగ నిపుణులు నీటిపారుదల రంగ నిపుణులు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్నారు. ఈ కుట్రలన్నీ మనం ఛేదిస్తూనే ఉన్నాం. ఏదేమైనా సరే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మీద పెద్ద ఎత్తున బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి డబ్బు సంచులతోటి ఢిల్లీని మేనేజ్ చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఇక్కడ ఉండి సన్మాన కార్యక్రమాల కన్నా ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అక్కడ హోమ్ మినిస్ట్రీలో జరుగుతున్న క్యాబినెట్ నోట్లో ప్రిపరేషన్ లో కూడా మీరు ఏమాత్రం లోటుపాటు లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందనేసి చెప్తున్నాం. అట్లనే చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలమని చెప్పి యూటర్న్ తీసుకున్నాడు. మరి ఆ తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులందరూ కూడా రియలైజ్ కావాల్సిన టైం ఇంకా ఇప్పుడు కాకుండా ఎప్పుడు రియలైజ్ అవుతారనేసి మేము అడుగుతున్నాం. జయప్రకాష్ నారాయణ సంగతి చెప్పనక్కర్లే. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకొని తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలలాగా తెలంగాణ ఉద్యోగుల్లాగా మన మీద ఎంతో బాధ్యత ఉంది. ఈ బాధ్యతను నెరవేర్చే దిశగా మనం వెళ్ళాలి. మీరందరూ కూడా తెలంగాణ బిల్లు పార్లమెంటులో బిల్లు యాక్ట్ లాగా అయ్యే వరకు, రాష్ట్రం ప్రతి ముద్ర పడ్డే వరకు మనము నిద్రపోకూడదు అనే విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సీమాంధ్ర కుట్రలు డిసెంబర్ 9th అనుభవం ఉంది కాబట్టి మనం ఆ కుట్రలను ఛేదిస్తూనే ఉండాలి. చివరి వరకు రాష్ట్ర ఏర్పాటు వరకు మన పోరాటాలు కొనసాగుతూ ఉండాలనేసి విజ్ఞప్తి చేస్తూ మన తెలంగాణ మాల మహానాయుడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఇక్కడ కోలాటం జరిగింది. కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మిత్రులారా, ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు వస్తే ఆపరేషన్ పోలో పేరు మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ యూనియన్ లో ఈ తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకున్న రోజు. నిజంగా ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, విలీనమైన రోజు అని మనం పోరాడుతున్నాం. దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విమోచన కొరకు, ఆ విద్రోహం నుంచి మనకి ఇలా స్వాతంత్రం కావాలని పోరాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తన యొక్క సిడబ్ల్యూసి తీర్మానంలో రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత చూపించినప్పటికీ కూడా ఈ రోజు కొన్ని కుట్రలు చేస్తున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా నిలదీస్తున్న సీఎం గారిని, మీరు మీ పదవికి రాజీనామా చేయండి. మీకు నిజంగా భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఇరు ప్రాంతాల ప్రజల మీద పక్షపాతంగా మీరు ఇరు ప్రాంతాల ప్రజల మీద మీరు సమానమైన ఒక ప్రేమను చూపించాల్సింది పోయి ఈ రోజు మీరు సీమాంధ్ర పక్షపాతంగా ఉన్నారు. మా మీటింగ్లను పెట్టుకొని లేదు. ఈ రోజు అశోక్ బాబు లాంటి ఒక సన్నాసులను మా మీదకి ఎగదోస్తున్నారు. ఈ రోజు 2 నెలల క్రితం నాయకుడైన ఒక నాయకుడిని ఈ రోజు మొత్తంగా తెలంగాణ సమాజం మీదకి విషం కక్కేలా చేస్తున్న పరిస్థితున్నది. తస్మాత్ జాగ్రత్త కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావచ్చు, నీకు ఉద్యమాల నేపథ్యం లేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రతి మనిషికి ఈ రోజు ఉద్యమాల చరిత్ర ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు 1946 నుంచి 51 వరకు చేసి మేము ఇక్కడ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. నీ సీమాంధ్ర పెత్తందారితనాన్ని తన్ని కొట్టడానికి పెద్ద సమయం పట్టదు. సాయుధ పోరాటం యొక్క శకలాలు ఇంకా మిలిగే ఉన్నాయి. గాంధేయ పద్ధతిలో శాంతియుతంగా ఉద్యమిస్తున్నాం. మేము ఈ రోజు ఏమంటున్నావు? ఉద్యమాల ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి అంటున్నావు. మరి ఇన్ని రాష్ట్రాలు ఎట్లా ఏర్పడ్డాయో నీకు తెలియదా?
నీకు ఉద్యమాల చరిత్ర ఉన్న పార్టీ నుంచి వచ్చినావు కదా. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఎన్ని ఉద్యమాలు మహాత్మా గాంధీ చేస్తే ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిందో నీకు తెలియదు. కాబట్టి ఈ రోజు సీఎం కుట్రలు కావచ్చు, మొత్తంగా సీమాంధ్ర నాయకులు కొంతమంది ఆ ప్రాంత నాయకులు చేస్తున్న కుట్రలు కావచ్చు, హైదరాబాద్ కు ముడిపెట్టి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారు. హైదరాబాద్ డక్కనీలో తెలంగాణ ప్రాంతం ఉండేది. ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ ఎందుకుంటుందో చెప్పాలి. మొత్తంగా 5 జిల్లాల యొక్క భూములను మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మీరు ఈరోజు తాకట్టు పెట్టుకున్న పరిస్థితి. మా హైదరాబాద్ ను విధ్వంసం చేసిండ్రు. మా హైదరాబాద్ ను మొత్తంగా నాశనం చేసి ఇంకా మాది హైదరాబాద్ అంటున్నారు. హైదరాబాద్ పేరు మీద తెలంగాణను మొత్తంగా దోచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఇంత పోరాటం చేసి తెలంగాణను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మేము హైదరాబాద్ మీద మీకు ఎలాంటి హక్కులు ఉండని చెప్పి తెలియజేస్తున్నాం. కామన్ క్యాపిటల్ పేరు మీద 10 సంవత్సరాలని కాంగ్రెస్ పార్టీ అన్నది, కానీ మీరు మొన్న చేసిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో, బాలరాజ్ యాదవ్ మీద దాడి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ మీద దాడి కావచ్చు, మిమ్మల్ని ఒక్క రోజు కాదు ఒక్క క్షణం కూడా హైదరాబాద్ లో ఉండని మాతో మంచిగా ఉంటే, మాతో స్నేహంగా ఉంటే మేము హైదరాబాద్ లో మీరు ఉండే విషయం మీద మేము ఆలోచిస్తుంటే, నిజంగా ఈ రోజు ఆ ప్రయత్నం చేసింది ఎవరయ్యా అంటే వైజాగ్ నుంచో, విజయవాడ నుంచో, గుంటూరు నుంచో వచ్చిన ఆంధ్రుడు తప్పితే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రుడు కాడు. ఇక్కడ చెడగొట్టి ఇక్కడ ఉన్న మాతో కలిసి ఉంటున్న ఆంధ్రుల మీద దాడులు చేయడానికి మీరు పురిగొల్పుతున్నారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా మిత్రులారా. ఈ రోజు యూనియన్ టెరిటరీ అంటున్నారు, కామన్ క్యాపిటల్ అంటున్నారు, సెకండ్ క్యాపిటల్ అంటున్నారు, ఉమ్మడి రాజధాని అంటున్నారు. ఈ రోజు చండీగఢ్ లో ఏ పరిస్థితులు ఉన్నాయో మీకు తెలియదా? ఒక ముఖ్యమంత్రి గ్రేటర్ చండీగఢ్ చేద్దామని పంజాబ్ ముఖ్యమంత్రి అంటే హర్యానా ముఖ్యమంత్రి నాకు వద్దు అంటాడు. మీరిద్దరు ఎవరయ్యా? థర్డ్ పార్టీగా నేను కేంద్రాన్ని ఉన్నా, చండీగఢ్ ఏం చేయాలో నేను చేస్తా అంటాడు. మరి ఆ రకంగా హైదరాబాద్ మీరు చేయాలనుకుంటుండ్రా, లేకపోతే పాండిచ్చేరి లెక్క చేయాలనుకుంటుండ్రా, మొత్తంగా హైదరాబాద్ నాశనం చేయాలనుకుంటుండ్రా? 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ తెలంగాణ యొక్క గుండెకాయ. మా 5 జిల్లాల యొక్క భూములు, మా 5 జిల్లాల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క శ్రమ శక్తి ఇవాళ ఈ హైదరాబాద్ లో ఉన్నది. ఇక్కడ అన్ని వర్గాలు కూడా మొత్తంగా కలిసి ఉంటున్న పరిస్థితి నుంచి ఈ రోజు సీమాంధ్రులను తెచ్చి ఇక్కడ పెట్టి రేపు మా మధ్య గొడవలు సృష్టించాలనే గ్యారంటీ ఉందా? అందుకనే హైదరాబాద్ తో గుండె తెలంగాణను ఇవ్వాల్సిందే. ఎవరైతే తెలంగాణను వ్యతిరేకిస్తారో ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్న వెళ్ళిపోవాల్సిందే. 40,000 మంది ఉద్యోగులు కావచ్చు, 10,000 మంది ప్రజలు కావచ్చు, ఎవరైనా తెలంగాణలో ఉంటే తెలంగాణ పాట పాడాల్సిందే, హైదరాబాద్ తెలంగాణ అని చెప్పాల్సిందే. ఎవరైతే దీనికి భిన్నంగా వ్యవహరిస్తాడో వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. ఏ ఉద్యమకారుడు ఎట్లా చేస్తుండో, ఏ ఉద్యోగ సంఘం నేత ఎట్లా చేస్తుండో అబ్జర్వ్ చేస్తున్నాం. మిమ్మల్ని తన్ని కొట్టడానికి మాకు అవకాశం ఇవ్వకండి. మీరు హైదరాబాద్ ప్రేమించండి, తెలంగాణను ప్రేమించండి. రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్ లోనే ఉండండి. కానీ ఈ కుట్రలు చేసే వాళ్ళ పట్ల మాత్రం కంపల్సరీ రేపు కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది. ప్రజల మధ్య వైవిధ్యాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు వెంటనే నీ కుట్రను ఆపి తెలంగాణ విడిపోవడానికి నువ్వు మంచి నివేదికలు ప్రతిసారి బులెటిన్ విడుదల చేసినావు కదా. ఇంతమంది ఉద్యోగులు రాలేదు, ఇంతమంది ఇలా చేసిందని చెప్పినావు కదా. ఇప్పుడు ఎక్కడ పోయినా కిరణ్ కుమార్ రెడ్డి నీ నివేదికలు? మొత్తంగా సీమాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఉద్యమం చెప్తున్నావు. 2 గంటల ఉద్యమం, రికార్డింగ్ డ్యాన్స్ల ఉద్యమాన్ని నువ్వు మొత్తంగా ప్రజా ఉద్యమంగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు తెలంగాణ ఇవ్వకపోతే చేతులు ముడుచుకొని కూర్చుంటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఇవ్వకపోతే తెచ్చుకునే అంతటి హక్కు, తెచ్చుకునేంత దమ్ము తెలంగాణ ప్రజలకున్నది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయినా రేపు ఏ పార్టీ వచ్చినా తెలంగాణ సమాజంలో మేము టీఆర్ఎస్ ని గెలిపించుకుంటాం, బీజేపీని, న్యూ డెమోక్రసీని మొత్తంగా తెలంగాణ రాజకీయాలు గెలిపించుకొని ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ ఇక్కడ చేసుకుంటాం. నువ్వేది ఇవ్వకపోయినా మేము తెచ్చుకునే మా యొక్క శక్తి ఉండదు. కాబట్టి మేము తెచ్చుకునేదాకా కాకుండా గౌరవప్రదంగా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఇవ్వమని కోరుతూ జై భీమ్, జై తెలంగాణ, జై తెలంగాణ. అద్దరికి దయాకర్ మాటలకు సూర్యుడు భయపడి పక్కకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ దాదాపు 2 గంటల పాటు మహిళలు పెద్ద ఎత్తున అందరికీ ఉత్సాహాన్ని నింపారు. వాళ్లకు మరొకసారి అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో మాట్లాడాల్సిందిగా.
అది క్యాప్స్ టీమ్స్ కొట్టి 2 years తెలంగాణ యూనియన్ అని మొత్తం కొట్టినా వస్తలేదు క్యాప్స్ తెలంగాణ జై తెలంగాణ 2 years టీవీసీ దాంట్లో అదే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుతో 10 రోజుల క్రితము ఒక సినిమా రిలీజ్ అయిందండి, శ్రీమంతుల వారిది. ఏపీ ఎన్జిఓస్ బ్యానర్ పైన సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే సినిమా. దానికి డీజీపీ గారు డైరెక్టర్ చేస్తే మన సీఎం గారేమో ప్రొడ్యూసర్ వహించారనమాట. ఆ సినిమాలో అన్ని నవరత్నాలు అంటారు కదా, నవరసాలు, కామెడీ కానీ, డాన్స్ కానీ, అన్ని ఫైటింగ్స్ కూడా జరిగాయి మన మీద, సీమాంధ్రుల మీద, సారీ తెలంగాణ మీద. అందులో ఒక జేఏసీ విద్యార్థి నాయకుడు అన్నాడు, మాకు సీమాంధ్ర తెలంగాణ వస్తే సీమాంధ్ర విద్యార్థులకి నిరుద్యోగం ఉంటుంది, మాకు ఉద్యోగాలు దొరకవని. కరెక్టే అండి అని చెప్పింది మాకు నిజమే. ఎందుకంటే తెలంగాణ వస్తే మన తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయని ఆయన నిజంగానే చెప్పారు, అక్కడ ఒప్పుకున్నారు. మన తెలంగాణ విద్యార్థులకి ఉద్యోగాలు రావడం అంటే సీమాంధ్రుల వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, దాని గురించి వాళ్ళు సమైక్యం కోరుకుంటున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. ఇంకొకటి, మొన్న ఎగ్జామ్స్ జరిగాయి కదండి విద్యార్థులకి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడేమో ఎగ్జామ్స్ గ్రూప్స్ జరిగినప్పుడు పోస్ట్ పోన్ చేయండి అని అడిగినప్పుడేమో వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు వాళ్ళ ప్రజల గురించి మన సర్కారు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు లేదు మేము పోస్ట్ పోన్ చేయము, మీరు రాయాల్సిందే ఎలాగైనా అనేసి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది న్యాయం కాదు. మన ఉద్యమం జరిగినప్పుడేమో మన ప్రజల్ని రాయాలి అనేసి అన్నారు, ఇప్పుడేమో వాళ్ళ ఉద్యమం జరుగుతుంది కాబట్టి లేదు మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము, దీని గురించి మీరు ఏమి అనొద్దు, మేము తర్వాత పెడతాము అనేసి అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమని మనం అడుగుతున్నాము. సీఎం గారు ఒకటి గుర్తుంచుకోవాలి, తెలంగాణ వస్తే మాత్రం మనం ఆయన నాయకుడిగా కాదు కదా, కనీసం ఒక వ్యక్తిగా కూడా మనం లోపలికి రానివ్వము. కాబట్టి సీమాంధ్రుల వారి నాయకత్వ జీవితాన్ని రాణించుకోవడం కోసం సీమాంధ్ర ప్రజలకి వాడు సంఘీభావం తెలుపుతున్నారని మాత్రం తెలుసుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. మన విద్యుత్ మహిళల్లో కూడా ఎంత కోపం ఉందనేసి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల మీద శాంతి మాటల్లో, పేరువే శాంతికి ఉంది కానీ శాంతి మాటల్లో మనకు అర్థమవుతుంది. తెలంగాణ జేఏసీ నాయకులు, ఉద్యోగ సంఘ అధ్యక్షులు విఠలన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రోజు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సకల జనుల జనబేరి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దానికి ఇంటికొకరు ప్రతి వ్యక్తి కూడా ఆ సమావేశానికి వచ్చి తెలంగాణ సత్తా ఏందో చూపించాలి, పార్లమెంట్ లో బిల్లు పెట్టేంత వరకు మనం పోరాటం కొనసాగించాలి. రేపో మాపో మరి కేంద్రంలో కేబినెట్ లో బిల్లు వస్తుందని అంటున్నారు, నోట్ వస్తుందని అంటున్నారు, ఎవరు గ్యారంటీ ఇవ్వడం లేదు దానికి. మన కాంగ్రెస్ నాయకులేమో, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులేమో ఢిల్లీకి పోయి రోజు ఒకరు వాళ్ళ కేంద్రం పైన ఒత్తిడి తెస్తూ ఉంటే, మన నాయకులు మాత్రం హైదరాబాద్ లో కూర్చొని ఉదయం టిఫిన్ ఒకరింట్లో, మధ్యాహ్నం లంచ్ ఒకరింట్లో, సాయంత్రం డిన్నర్ ఒకరింట్లో కూర్చొని ఇక్కడే బాధకారి కొడుతున్నారు తప్ప ఎవరు ఢిల్లీకి పోయి ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికైనా ఈ సభా వేదిక ద్వారా, విద్యుత్ జేఏసీ వేదిక ద్వారా కనీసం ఇప్పటికైనా మీరు కదలండి కాంగ్రెస్ నాయకులారా, కదలకపోతే మీకు కరెంటు షాకులు తప్పవని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, వీటన్నిటినీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నది మన శ్రీధర్ గారు, హైదరాబాద్ జేఏసీ చైర్మన్. ఒక్కసారి శ్రీధర్ గారు తన సందేశాన్ని విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. పెద్దలందరికీ గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ తెలంగాణ ప్రజలకి జరిగిన అన్యాయం ఏదో, తెలంగాణ ప్రజల ముందున్న కర్తవ్యం ఏందో,
ఎవరు మనకు శత్రువులు, ఎవరు జై తెలంగాణ. హరీష్ రావు గారు మాట్లాడే ముందు ఒక 2 నిమిషాల కార్యక్రమం ఉంది. ఏంటంటే మన ఏ కార్యక్రమం జరిగినా సరే దాదాపు 50% మంది మన కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తారు. అవును కదా? పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో నిజంగా చెప్పాలంటే రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతిగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరి లక్ష్యం ఏం కావాలి? కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ అనేది అందరి లక్ష్యం కావాలి. పెద్ద ఎత్తున ఇప్పుడు ఎల్లుండి మంత్రి అయితే హరీష్ అన్న మంత్రి అయితే ఫస్ట్ సంతకం కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులరైజేషన్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం మొదలైంది. కాబట్టి వీళ్ళ సమస్య అనేది తెలంగాణ సమస్యనే. అయితే ఈరోజు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చారు, మహిళలు వచ్చారు. ఇక్కడ మన విద్యుత్ బోర్డులో ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు అసలు ఐడి కార్డు లేదు. అయితే మన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం ఏంటంటే యూనియన్ తరఫున ఐడి కార్డు ఇస్తున్నారు. అయితే 100 మంది ఉన్నా సరే ఈరోజు నామినల్ గా ఒక 10 మందికి హరీష్ రావు గారి చేతి మీదుగా ఐడి కార్డులు ఇవ్వాల్సిందిగా హరీష్ రావు గారిని కోరుతున్నాను. నాగరాజు పేర్లు చదువుతాను, దయచేసి పేర్లు చదివిన వాళ్ళు చదివినట్టు ఇక్కడికి వచ్చేసేసి ఐడి కార్డు